అంటే ప్రసన్న కుమార్ గొప్ప రైటరు, ఇప్పుడు వరకు చేసినవన్నీ మ్యాక్సిమం హిట్సే. బట్ కాకపోతే ఏంటంటే ఆయన దగ్గర ఒక టెంప్లెట్ కథ ఉంది, దాన్నే రకరకాలుగా మార్చి కొత్త కొత్త కథలుగా అమ్ముతారు తప్ప కొత్త కథ ఏమి రాయరు అనేది ఒక రూమర్, ఒక టాక్ జనాలుగా మాట్లాడుకుంటారు. దానికి మీరు ఏం చెప్తారు? వెరీ సింపుల్ సార్. నేను కథ రాస్తే సినిమా అవ్వదు. దాన్ని ఒక హీరో నేను చేయాలని అనుకోవాలి, ఒక ప్రొడ్యూసర్ నేను డబ్బులు పెట్టాలి అని అనుకోవాలి. ఫస్ట్ వాళ్ళకి కామన్ సెన్స్ ఉండాలి కదా మరి ముందు. అతనికి 25 కోట్లు 30 కోట్లు 50 కోట్లు పెట్టి సినిమా చెయ్యాలి అంటే నేను కథ చెప్తే అతను చెప్పాలి కదా ఫస్ట్. ఇప్పుడు మీరు అడిగిన డైలాగ్. బట్ కాకపోతే సక్సెస్ అనేది ఉన్నప్పుడు సక్సెస్ మాట ఎక్కువ వింటారు కదా. అలా ఉండదు సార్. సక్సెస్ మాట వినేటట్టు ఉంటే నేను కొత్త కథే చెప్పేవాడిని, వాళ్ళు కొత్త కథే చేసేవాళ్ళు కదా. సో అంటే అది ఎలా ఉంటుందంటే సార్, నేను మన దగ్గర ఇది బాగుంటుంది అనుకున్నప్పుడు దాని గురించే అదే అదే అడుగుతారు. మన దగ్గర అడిగేది కూడా ఇప్పటికి ఈ రోజుకి కూడా మీ మీ టైప్లో నాకు సినిమా రాసి పెట్టనే హీరోలు నా వెనకాల ఇంకా తిరుగుతూనే ఉన్నారు కొంతమంది చిన్న హీరోలు. ఒరే వదిలేండిరా నన్ను అన్నా కూడా, మనం కొత్త కథ చేసినా కూడా వాళ్ళకి ఏంటంటే ఈ టైంలో ఇలాంటి సినిమా మాకు ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్లో ఎక్కడో స్టార్ట్ అవుతుంది సార్. అది అవుట్ ఆఫ్ మా బ్యాడ్ లక్ తప్ప వేరే ఏది కాదు. ఇప్పుడు సమరసింహారెడ్డి అయిన తర్వాత బి గోపాల్ గారి మీద ఫ్యాక్షన్ కథలు చేయమని ప్రెజర్ ఎంత ఉంటుందో అది ఆయనకి తప్ప ఎవరికి తెలీదు. అది మనం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎనీథింగ్ ఎనీ గివెన్ డే సార్ ఆపర్చునిటీకి పనిచేస్తాం మనం. ఒక ఆపర్చునిటీకి వస్తే ఆ అవకాశానికి మనం పని చేయగలం తప్ప మన పని బట్టి అవకాశం అందరికీ వస్తుందని రూల్ లేదు. అంటే ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసి ఒక రైటర్ కింద 100 కోట్ల సినిమా మీ క్లబ్లో ఉన్నా కూడా మీకు లేదా? నేను ధమాకా తర్వాత మజాకాకి మధ్యలో 2.5 ఏళ్ళు గ్యాప్ ఉంది సార్. ఈ 2.5 ఏళ్ళు గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చింది? అదే ఎందుకు వచ్చింది? సింపుల్, మనం ప్రయత్నం చేయటం రిజెక్ట్ చేయడం ఉండదు. వాళ్ళు ఇది వినడానికి ఇది కూడా మన మీద ప్రేమతో గౌరవంతో వింటారు తప్ప కొత్త కదా సార్ ఇది బాగుంది సార్ మీ స్టైల్లో ఒకటి చేస్తే అసలు మాస్ సార్, అసలు అందరూ ఏవో కొత్త సినిమా అది ఇదని రుద్దేస్తున్నారు సార్, మనకు బీసీలకి అదిరిపోయే థియేటర్ సినిమా లేదు సార్, అది సార్ ఇది సార్, ఈయన ఫోన్లో ఎత్తడం మానేస్తాం మనం, లేదా సారీ చెప్పి వచ్చేస్తాం. ఇంకొకటి 1 year 1.5 year అవుద్ది. అప్పటికి మీ దగ్గర అది ఒకటి ఉందంట కదా, నాకు మీ అసిస్టెంట్ ఒకటి చెప్పాడు, మీ బాబాయ్ చెప్పాడు, మీ పిన్ని చెప్పింది, ఈ టైప్లో ఓ బ్యాచ్ తిరుగుతుంటాం. ఓకే సరే రా అనే స్టేజ్కి మనం వస్తాం. అది పచ్చిగా చెప్పాలంటే చాలా వాడవచ్చు కానీ ఇక తప్పక అంతే సార్. ఎవరు కోరుకుంటారు సార్? సార్ ఇంత ఎఫర్ట్ వేరే దాని మీద అంత ఈజీ చెప్పండి మీరు. అవును. అంటే ఇది ఒక రకంగా బ్యాడ్ లక్ అని కూడా మీరు ఎలా ట్రీట్ చేస్తారు అంటే మీ స్టైల్ అనేది అంటే ఒక డైరెక్టర్ కానీ ఒక రైటర్ కానీ ఒక స్టైల్ రావాలంటే చాలా ఒక రకంగా గ్రేట్నెస్ అది. బట్ కాకపోతే మీ స్టైల్లో అనేది శాపం కింద ఫీల్ అవుతున్నారు మరి అయితే. అంటే ఇప్పుడు మరి ధమాకా తర్వాత మజాక ఇక తప్పక చేసిన సినిమా అనుకోవచ్చా? అంటే తప్పకే అంటే సార్ ఇంకోటి నేను మధ్యలో చేసిన చాలా ఉన్నాయి. బట్ ఇది కూడా ఏంటంటే ఒక చిన్న సినిమా ఒక 7-8 కోట్లలో చేద్దామని ఒక చిన్న హీరోకు ఒకళ్ళు అడిగి ఇలా చేయించుకున్నారు, మీరు ఇచ్చేసి వెళ్ళిపోండి అని. కథ అయిన తర్వాత అది తీసుకెళ్ళి చిరంజీవి గారి దగ్గర పెట్టారు. ఎంత అన్యాయం సార్ అది. తీసుకెళ్ళి ఈ టైంలో చిరంజీవి గారికి బాగుంటుంది కదా, నేను ఆయన ఈ టైప్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు, ఏంటది అదే సార్ అదే ఇలాంటిది ఫాదర్ అండ్ సన్ కథ ఒకటి మలయాళంలో ఉంది, అలాంటిది ఒక సినిమా అనుకున్నారు కానీ ఆ కథ కుదరలేదు, ఇలాంటిది చేస్తే ఆయనకి బాగుంటుందని ఆయన ఫీల్ అవుతున్నారు, వెళ్ళి చెప్పమన్నారు. చెప్పేసరికి దానికి ఎలివేషన్ వచ్చేసింది. ఆ తర్వాత ఆయన కొన్ని రీజన్స్ వల్ల ఏదో కుదరలేదు. కుదరకపోయేసరికి ఆ కథ ఏంటో చెప్పు, ఆ కథ ఏంటో చెప్పు, ఆ కథ ఏంటో చెప్పు, అలా 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 వచ్చింది అది అంతే. ఇది చిరంజీవి గారు చెప్పిన కథ ఫస్ట్ వేరే చిన్న హీరోగా అనుకుని చేసాం. అదే ఆ తర్వాత అది ఆ ఫాదర్ క్యారెక్టర్ కోసం ఫాదర్ అండ్ సన్ చిరంజీవి గారు ఇంకొక కొడుకు ఉండి ఆయన ఏజ్ గ్రూప్ ప్లే చేస్తూ చెయ్యాలని ఆయనకి అనిపించింది. ఇదే కదండి, ఇదే కదంటే యాజ్ ఇట్ ఈస్ కాదు, ఆయన డ్రాఫ్ట్ వేరే, ఆయన కొంచెం చేంజెస్ ఉంటాయి, మాస్ ఎలివేషన్స్ అన్నీ ఉంటాయి. సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్లో చిరంజీవి అంటే అప్పుడు అనుకున్నప్పుడు వెంకటేష్ గారు లాస్ట్ ½ an hour ఉండేవాళ్ళు, వెంకటేష్ గారు కూడా ఉన్నారు అని అనుకుని చేసాం కదా. సిద్ధు జొన్నలగడ్డ కూడా అనుకున్నా కదా, సన్ను
లాస్ట్ హాఫ్ అన్ అవర్ వెంకటేష్ గారు ఉంటారు. దీంట్లో దీంట్లో అసలు ఎత్తేసారా అసలు వెంకటేష్ అదంతా గారి క్యారెక్టర్? ఈ సైజుకి ఈ సైజు కదా ఇది. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు 42 వ్యక్తికి 44 కొట్టామనుకోండి, దాన్ని మళ్ళీ ఇప్పుడు రీసైజ్ చేస్తాం కదా, సింపుల్ అదే. మరి ఏమన్నా ఆ స్టిచ్చింగ్స్లో వాటిల్లో అంటే తగ్గించి రాయాలి అన్నప్పుడు వాటిల్లో ఏమన్నా కొంచెం కాదు, తగ్గించి రాయం సార్, తగ్గించండి. దీనికి కరెక్ట్గా రాయాలి. స్కేల్ అంటే నేను అనేది ఇప్పుడు ఆయనకు ఉన్నప్పుడు కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి, ఆ ఎలిమెంట్స్ వర్కౌట్ అయితే ఇంకా మీరు ఇంకొక ధమాకా అవుతుంది, అంతే. డబల్ ధమాకా స్క్వేర్ కూడా అవ్వచ్చు. బట్ కాకపోతే ఏంటంటే సైజు కాదు కానీ అంటే మనం ఇప్పుడు అనుకున్న క్వాలిటీ కానీ దాని ఉన్న ఎలిమెంట్స్ కొన్ని తీయాలనుకున్నప్పుడు ఆ స్ట్రెంగ్త్ అనేది నిలబడుతుంది, ఆ కథలో ఉన్న ఇదేమన్నా తగ్గిందంటే అసలు దీని ఒరిజినల్ కథ సైజే ఇది. ఇక్కడ నుంచే స్టార్ట్ మనం దాన్ని ఇంజెక్షన్ చేసి పెంచి ఉందన్న అప్పట్లో, ఓపెన్ గా చెప్పాలండి. ఇప్పుడు దాని ఒరిజినల్ సైజ్కి వచ్చింది.